ఉమ్. విషయమున భక్తపరుడగు తుకారాముని దృష్టాంతం కలదు. తుకారాము మొదట మంచి స్థితిగతులు కలవాడే, కాని భక్త హృదయమున పొందుటచే దుఃఖితుని ఎవరినైనా చూచిన దయతో అతనికి ధనాది పదార్థములను ఇచ్చడివాడు. ఇట్లు ధనాదులను వ్యయము చేయుచు తుకారాము తన జీవితమును సామాన్య వ్యక్తి జీవితం వలె గడిపెడివాడు. ఈ విషయం శివాజీ మహారాజుకు తెలిసెను. ఆయన తన మంత్రిని పిలిచి తుకారాముకు ధనము, వస్త్రాలంకారములు మొదలగునవి పంపమని చెప్పాను. మహారాజు ఆజ్ఞను అనుసరించి మంత్రి నౌకర్లచే అన్ని వస్తువులను తుకారాము ఇంటికి తీసుకుని వెళ్ళిరి. ఆ సమయమున తుకారాము తన ఇంటిలో లేకుండెను. అందుచే ఆయన భార్య కొంచెం సేపు కూర్చుండు, అతను వారు బయటికి వెళ్ళిరి. ఇప్పుడే వచ్చెదరని చెప్పాను. మంత్రి చెప్పాను, ఈ వస్తువులను అన్నింటినీ శివాజీ మహారాజు కాన్కగా పంపెను, తమరు తీసుకొనుడు. తుకారాం భార్య పట్టరాని సంతోషముతో ఆ వస్తువులన్నింటినీ ఇంటిలో నుంచుకొనెను. ఇంతలో తుకారాము వచ్చి మంత్రికి నమస్కరించి ఇట్లనెను, తమరు గొప్పవారు, మా ఇంటికి వచ్చుటకు కారణమేమి? మంత్రి సమాధానం చెప్పెను, శివాజీ మహారాజు కాన్కగా పంపిన వస్తువులను ఇచ్చుటకు వచ్చి తిని. ఇది విని తుకారాము వ్యాకుల హృదయంతో పలికెను, దయయుంచి తమరు తీసుకొని వచ్చిన వస్తువులు వెనుకకు తీసుకొని పొండు, వీటిని తీసుకొనుట మా ధర్మము కాదు. మంత్రి వారికి ఎంత తెలియచెప్పినను ఆయన ఏమీ ఉంచుకొనలేదు. నిరుపాయుడై మంత్రి ఆ వస్తువులన్నింటినీ వెనుకకు తీసుకుని పోయాను. శివాజీ మహారాజుకు ఈ సంగతి తెలిపెను. తరువాత రోజున శివాజీ మంత్రిని పిలిచి చెప్పెను, తుకారాము గారిని తీసుకొని వచ్చుటకు నేను నీకు ఒక ఆహ్వాన పత్రమును ఇచ్చుచున్నాను. దీనిని తీసుకుని వెళ్ళము. ఈ పాలకీని గుర్రప్రౌతులను వెంట తీసుకుని వెళ్ళి వారిని తీసుకుని రమ్ము. ఆ విధముగా మంత్రి తుకారామును తీసుకుని వచ్చుటకు వెళ్ళెను. ఆయన తుకారాముని మహారాజు వద్దకు దయచేయమని ప్రార్థించాను. తుకారాము ఇట్లు సమాధానం చెప్పాను, ఈ విధముగా అధికార ఆడంబరముచే నాకు సంతోషమునకు బదులుగా కష్టము కలుగును. ఆయన వ్యాకులత్వంతో విఠలనాథుని సంబోధించుచు పలికెను, దివట్యా ఛత్రి ఘోడే హేతో మర్యాతనావడే అతాం ఏ ఏ పండరీరాయో మన గోపసీకాసయా మానదంభ చేష్టా హేతో సుకరాచీ విష్ఠా తుకా మణిదేవా మాంఝే సోడవణే ధావా. కాగడ, ఛత్రము, గుర్రములు మొదలగు వాణిని ధనవంతుడుగానున్న రోజులలో కూడా నేను ఉపయోగించలేదు. ఓ విఠలనాథుడా, ఇప్పుడు ఏల నన్ను వైభవమున చిక్కుపరచుచున్నావు. గౌరవము, దంభము, చేష్టలు ఇది పంది మలము వంటివి. తుకారాము చెప్పుచున్నాడు, పరిగెత్తుకుని రమ్ము, నన్ను వీని నుండి విడిపింపు అని పలికి వచ్చిన వారికి నచ్చచెప్పెను. శివాజీకి ఉత్తరం ద్వారా తెలియచేసింది, నేను ఉదాసీన అవస్థలోనున్న అరణ్యవాసిని. దుమ్ముతో నిండిన శరీరము, అమంగళమగు వేషము, ఏది దొరికినా అది తినువాడను, రూపవిహీనుడను. ఇట్టి వాణిని దర్శించుటచే ఏమి లాభం కలుగును? నా వంటి వాడు సదా పాండురంగని శరణు యందు వాంఛారహితుడై ఆనందమును సంచరించుచుండవలెను. తరువాత రోజున శివాజీ స్వయముగా కానుకలను అన్నింటినీ తీసుకొని వచ్చెను. తుకారాము నవ్వి ఇట్లు పలికెను, తండ్రి యగు విఠలనాథునకు ఉన్నది అంతయును నాదియే, అందుచేతనే నా మనస్సు సంతోషించుచున్నది. మీరు తెచ్చిన మృద్రూపములకు కాంచన మౌక్తికాదులు మాయ, వాని నేను ఏమి చేయవలేను? నా ధనము త్రిభువన వైభవము, మీకు కూడా అట్టి సుఖము కావాలనని కోరికయున్నచో విఠలుని శరణు అత్యంత సులభ సాధనము. పురుగు రాజు రెండును నా దృష్టిలో
సమానముగు ప్రాణులే. మోహము, ఆశ ఈ రెండును కలికాలపు ఉరిత్రాళ్ళు. వాటికి ఇచ్చట తావులేదు. స్వర్ణము మట్టి రెండును సమానమే. తుకారాం చెప్పెను. వైకుంఠం అంతయును ఇంటి ఎందు కూర్చుని ఉండగానే వచ్చినది. ఇక నాకు ఏ విషయంలో లోటు కలదు? అనంతరము శివాజీ తరచూ తుకారాము యొక్క సత్సంగ లాభమును పొందెను. ఇట్లు చాలా కాలమైన పిమ్మట కుమారు శివాజీ 1,25,000 బ్రాహ్మణులను సమావేశపరచెను. ఆ సమయముననే సంతుల సమావేశమును కూడా ఏర్పాటు చేసిన. ఆ సమావేశమును తుకారాము భజనలో జన సమూహము అంతయు లీనమైపోయెను. తుకారాము యొక్క ఈ మహిమను గాంచి శివాజీ విస్మితుడం అయి ఆయనకు 4 గ్రామములు అర్పించవలనని సనదును తయారు చేయించెను. బ్రాహ్మణులు అందరికును తగిన దక్షిణలు ఇచ్చి సాగనంపు సమయమున తనకు కూడా ఏదియో ఇచ్చునని తుకారాముకు తోచెను. ఆయన చల్లగా వెళ్ళిపోయి శివాజీ రామదాసు స్వామి వారి దగ్గరకు వెళ్ళి ఎంతయో విచారంతో ఈ విషయమును వెల్లడించెను. ఆయన శివాజీకి ఇట్లు సమాధానం చెప్పెను. సంతులు 3 లోకముల సామ్రాజ్యమును కూడా తుచ్చముగా తలచెదరు. వారికి నీ 4 గ్రామములని నా లెక్క ఏమి? సంతులంటే సత్పురుషులు. హిరణ్యకశిపుని వధించిన పిదప భగవానుడు ప్రహ్లాదుని వరమును కోరుకొనమని చెప్పగా ప్రహ్లాదుండు ఇట్లన్నట్లు భాగవతమున 7వ స్కందమున చెప్పబడినది. మాం ప్రలోభయోత్పత్త్యా సత్యం కామేషు తైర్వరైః తత్సంగభీతో నిర్విణ్ణో మముక్షుస్వాముపాశ్రితః. ఓ ప్రభు, నేను పుట్టుకతోతనే విషయాసక్తుడను. ఇప్పుడు వరమిచ్చదను అని లోభమును చూపించి నాకు ఇంకా దురాశ కలిగించకుడు. విషయాసక్తి అందలి భీతిచే నేను వానిని త్యజించి ముముక్షునై తమ శరణునకు వచ్చి తిని. ఇదే విధముగా భగవానుడు సాక్షాత్కరించి వరములను కోరమని చెప్పినప్పుడు ధ్రువుడు కూడా చెప్పెను. ధ్రువుడు 5 ఏళ్లవాడు. స్థానాభిలాషి తపసి స్థితోహం త్వాం ప్రాప్తవాన్ దేవ మునీంద్ర గుహ్యం కాచం విచిన్వన్నపి దివ్యరత్నం స్వామిన్ కృతార్థోస్మి వరం నయాచే. ఓ భగవానుడా, నేను రాజ్యమును పొందుడిచే ఇతరులకు తమ కొరకు తపము చేసి తిని. కానీ ఇప్పుడు నాకు యోగులకును మునులకును దుర్లభమగు సచ్చిదానంద స్వరూపము లభించినది. గాజు ముక్కను వెతుకువానికి దివ్యమణి లభ్యమైనచో అతడు ఇంకను గాజు ముక్కను వెతుకునా? ఓ నాథా, ఇప్పుడు నాకు ఏ వరమును అక్కర్లేదు. నేను తమ దర్శనము చేతనే కృతార్థుడను అయితిని. ఈ విషయమున భాగవతమున భగవానుడు కూడా చెప్పెను. మత్సేవయా ప్రతీతం చ సాలోక్యాది చతుష్టయం నేచ్ఛంతి సేవయా పూర్ణా కుతోన్యత్కాల విద్రుతం. నా సేవచే నా భక్తులకు సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యములను అనబడే 4 రకములకు ముక్తులను పొందవలనని కూడా కోరిక ఉండదు. సేవచే పూర్ణత్వమును పొందవలనని కోరిక కూడా ఉండదు. ఇక వారు కాల దిశా పరిచ్ఛిన్నములకు భోగ విలాసములను కోరుదురా అనగా కోరరు. బుద్ధిమంతులకు ధర్మాత్మునికి ధనము ఉన్నచో శుభగుణములు వికసించును. అది అంటే మంచి వాళ్ళకి ధనం ఇస్తే మంచి గుణాలు వికసిస్తాయని. దామజీభాయ్ నవవిధ భక్తుల్లో ఒకటియగు ఆత్మ నివేదనమునందు ప్రభువునకు శరీరము, మనస్సు, ధనము వీటిని అర్పించవలనని తెలుపబడింది. తన కొరకు ఏమీయును నిల్వ చేయరాదని ఆదేశించబడింది. కానీ నీతితో ధనమును సంపాదించి ఆ సంపాదనతో రోజు గడుపుకొనుచు కొద్దియో గొప్పయో మిగిలినచో దాన్ని బీదలకిచ్చినచో తప్పు ఏమి? స్వామి ప్రకాశానంద
ఆత్మ నివేదనం గురించి చెప్పబడిన నిర్వాహాయ చ శూన్యత్వం అనునది పూర్ణ వైరాగ్యవంతుని గురించి మాత్రమే. మంద వైరాగ్యవంతుడు నీతిగా ధనమును సంపాదించుకొని దానిని సన్మార్గమును ఉపయోగించుకొనినచో అందు తప్పు ఏమీనూ లేదు. ఈ విషయమును పారస భాగమున వ్రాయబడినది. ధనము నింద్యము అయినను దాని అందు శుభగుణములు కలవు. బుద్ధిమంతుని యొద్ద కాని ధర్మాత్ముని యొద్ద కాని ధనము ఉన్నచో ఆ సద్గుణములు వికసించును. గర్భదరిద్రుడు ధర్మ విముఖుడగును, అందు సందేహం లేదు. ఏలననా తన కుటుంబీకులు ఆకలిచే అతని చిత్తము వికలమగును. భగవానుడు అతనికి అన్యాయము చేయునట్లు తోచును. సర్పము వద్ద విషమును మణియును రెండును ఉండును. అటులనే ధనము నందు గుణమును దోషములు రెండును ఉండును. ధర్మ మార్గమున ఉండువానికి ధనముచే 3 రకముల లాభములు కలుగును. నీతిగా సంపాదించబడిన ధనము పరిశుద్ధమగు వృత్తిచే సంపాదింపబడిన దగుటచే మానవుని నిశ్చింతుని చేయును. సాత్విక పురుషులకును కుటుంబీకులకును యాచకులకును సేవకులకును ధనముచే సంతోషము కలిగించి పుణ్యమును సంపాదించవచ్చును. 3 ధనముచే నూతులు, బావులు, చెరువులు, మార్గములు, వంతెనలు, ధర్మసత్రములు, దేవాలయములు నిర్మించుట మొదలగు పరోపకార కార్యములు చేయ వీలు పడును. ఇప్పుడు మన ఇంటికి ధనం అంటే చెప్తున్నాను, రాణి గారి వియ్యంకులు గారు అన్నయ్య గారు వచ్చారు. ఆయన ఏం చెప్పారంటే తనకి 2 కొడుకులు, 2 కూడా డాక్టర్లే. ఆ 2వ కొడుకు చిన్నప్పటి నుంచి 5 ఏళ్లప్పటి నుంచి కూడా ధ్యానం చేసుకుంటూ ఆ గదిలోకి ఎవరైనా స్నానం చేయకుండా వస్తున్నాయి, స్నానం చేసి రండి అనేవాడు. అలాగా శివభక్తుడు, శివుడిని చూశాను, ఎందరో దేవతలను చూశానని చెప్పేవాడు చిన్న వయసులో. అతను ఇంత పెద్ద డాక్టరు, ఎంబీబీఎస్, ఎండి, డిఎం, ఇంకా రీసెర్చ్ చేస్తున్నాడు. ఇతను ఎలా పెంచారంటే వాళ్ళంతా ఎంబీబీఎస్, డిఎం చేసినప్పుడు కూడా నాన్న నేను జోళ్లు కొనుక్కుంటానని పర్మిషన్ అడిగి కొనుక్కునేవాట. అయితే ఒకనాడేమో అక్కడ హాస్పిటల్కి వెళ్తూ ఉంటే ఇటువైపు అటువైపు మనుషులు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారని వెళ్తే ఒక అతనికి ఆ తండ్రికి 3 బిడ్డలు, 2 క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. 3వ అతనికి కూడా క్యాన్సర్ వచ్చింది, తలలో కాయ చిన్నది. అప్పుడు ఇతను ఏమని తండ్రికి ఫోన్ చేసి ఏడుస్తూ ఆ తండ్రికి ఈ కొడుకు కూడా చచ్చిపోతే ఇంకెవరు లేరు, మీరు 7 లక్షలు పంపించండి, అతనికి నేను ఆపరేషన్ చేస్తే బతుకుతాడన్నాయి. అంటే దయ అనమాట. వెంటనే పాపం తండ్రి పంపిస్తే ఆయనకి ఆపరేషన్ చేస్తే ఇప్పటికీ బతికే ఉన్నట్ట. అంటే చూసారా, ఇది ధనము ఇతరులకు ఉపకారం చేయడానికి ఎలా వాడుతున్నారు. అంత డిఎం చేసిన ఆయన కూడా అంత దయతో. అలాగే ఒకసారి ఒక శవం తీసుకెళ్ళిపోతున్నారట, వాళ్ళు కూడా ఏడుస్తుంటే ఈయనేమో ఒకసారి ఆపరేషన్ థియేటర్లోకి శవాన్ని తీసుకురండి అన్నారు. తీసుకువెళ్తే ఇతను ఏం చేశాడో అతను బతికాడు. ఈ విధంగా ఆయనకి దైవశక్తి తోటి అవతల జ్ఞానం, ఎండి చేశాడు, డిఎం చేసి ఇంకా రీసెర్చ్లు చేసి ఇప్పుడు ఆయన్ని కెనడా యూనివర్సిటీ వాళ్ళు, అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు ప్రత్యేకంగా పిలుస్తున్నారట. అంటే ఎందుకు చెప్తున్నానంటే ధనం ఉండి సద్వినియోగం. ఆయన ఏమంటూ ఉంటారు, ఇప్పుడు నాకు మృత్యు వచ్చినా నేను రెడీ, అలా ఉండగలగాలనిపిస్తుంది. ఇంతమంది అందరూ ఆ కుటుంబంలో డాక్టర్లే, అందరూ అతనంటే గౌరవంగా చూసినా ఇప్పుడు నేను మృత్యువు వస్తే నేను రెడీగా ఉన్నానని చెప్తున్నారు. అలా మనం ఉండాలి, నా వాళ్ళు డాక్టర్లని మోహం పెంచుకోకుండా. అది అక్కడ ఏంటంటే ఉట్టి జ్ఞానమే ఉంటే వాళ్ళకి డెవిల్ అంటే భూతం తెలివితేటలు అంటారు. అది దాంతో పాటు దైవ చింతన ఉంటేనే అది షైన్ అవుతుంది. అక్కడ స్వార్థ చింతన పెరిగినప్పుడు వాళ్ళందరికీ అపకారం చేస్తారు. ఓకే, ఇక్కడితో నేను ఆపేస్తున్నానండి. తేజ, నీకేమైనా అర్థమైందా? అర్థమైందమ్మా. ఓకే, అర్థమవుతుందమ్మా, కొంచెం మరి వివరిస్తున్నారు కదా. అవును, మరి 5 గంటలకు వచ్చి కూర్చున్నాడు. కొన్ని పదాలు కదా. అవునమ్మా, అది నువ్వే లేచిపోయావా, అమ్మ లేపారా? మీరే లేచానమ్మా. నువ్వే లేచావా? వెరీ గుడ్.
సరే అయితే. ఓకే.